వర్షం కురిసిందంటే చాలు ఆ కాలనీ వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకీడుస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఆ కాలనీ చిగురుటాకులా వణికిపోతుంది. ఇటీవల కురిసిన వర్షాలతో ఆ కాలనీలో వరద ముంచెత్తడంతో కారు, ద్విచక్ర వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. అంతేకాదు కొంత వాహనాలను తాళ్లు, గొలుసులతో కట్టేస్తున్నారంటే ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. వరద ముప్పుతో స్థానికులు క్షణక్షణం భయంగా కాలం గడుపుతున్నారు. ఇదంతా ఎక్కడో కాదు, హైదరాబాద్లోని సినీ ప్రముఖులు, సంపన్నులు నివాసం ఉండే కృష్ణానగర్ దుస్థితి. చినుకు పడితే చాలు విలవిల్లాడుతున్న కృష్ణానగర్ వాసులు వరద కష్టాలపై ప్రత్యేక కథనం. హైదరాబాద్ నగరంలోని కృష్ణానగర్లో సంపన్నులు, సినీ ప్రముఖులతో పాటు అన్ని వర్గాల ప్రజలు నివసిస్తుంటారు. కృష్ణానగర్ ఏరియాలోని బి బ్లాక్ ప్రాంతంలో వర్షం వచ్చిందంటే చాలు వరద పోటెత్తుతుంది. ఈ కాలనీ మొత్తం చెరువును తలపిస్తోంది. మోకాళ్లలోతు నీటితో ఏరియా మొత్తం నిండిపోతున్నది. కమ్యూనిటీ హాల్ వీధిలోని దుకాణ సముదాయాల్లోకి వరద నీరు చేరడంతో వ్యాపారులు తీవ్ర అవస్థలు పడుతుంటారు. వరద నీరు ఇల్లు, దుకాణాల్లోకి చేరకుండా అడ్డుగోడలు ఏర్పాటు చేసుకున్నారంటే అక్కడి పరిస్థితి అద్దం పడుతున్నది. ఆ ఏరియాలోని బి బ్లాక్ లోని సాయి కిరణ్ పాఠశాల వద్ద ఉన్న మ్యాన్హోల్ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో 24 గంటల పాటు మురుగునీరు నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటుంది. బి బ్లాక్ లో వరద నీటి ఉధృతికి 2 చోట్ల మ్యాన్హోల్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇండ్లకి కూడా నీళ్ళు వస్తాయి, బండ్లన్నీ కొట్టుకొస్తున్నాయి, హౌజులకి నీళ్లు, ఇండ్లకి నీళ్లు, అదేమంటారు కారు కూడా కొట్టుకుపోయింది. ఇవన్నీ నీళ్ళు ఫుల్లు. ఇక్కడ ఎవరు వచ్చి మలిసులే ఆ 2 ఆ మూలకు దేని ఫుల్లు నిండి పొంగిపోయినాయి 3 రోజులు. ఎవరు వస్తున్నారని ఎవరు పట్టించుకుంటారు కొడుక, ఎవ్వరు పట్టించుకోలే. पूरा दुकान क्या बोलते हैं पानी आ गया, चावल ख़राब, कारोबार ख़राब, यहाँ पर लाइन पूरा गंदा पानी से लोग नहीं आना चाह रहे, कस्टमर बोल के थक गए. స్కూల్కి వెళ్ళడం కోసం కష్టం, ఆడడం కోసం కష్టం, బండి పెట్టాలి కూడా కష్టం, బట్టలు ఖరాబ్ అవుతుంది. రోజుగా ఇది మంచినీళ్ళు కూడా కాదు. మంచినీళ్ళు ఉంటే ఒక డ్రింకింగ్ వాటర్ లైన్ నుంచి వాటర్ పోతే అంటే అర్థం చేసుకోవచ్చు, ఠీకే పోయి వాళ్ళకి. ఇది డ్రైనేజ్ నీళ్ళు. ఇది వర్షం వచ్చిందంటే పిల్లలను స్కూల్ తీసుకెళ్లాలన్నా, స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావాలన్నా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని కాలనీ వాసులు వాపోతున్నారు. పిల్లలు ఇంటికి చేరే వరకు టెన్షన్ పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏరియాలో వరద ఉధృతికి తమ వాహనాలు కొట్టుకుపోకుండా ఉండేందుకు ఇంటి గేట్లకు, సెట్టర్లకు ద్విచక్ర వాహనాలను తాళ్లతో కట్టేస్తున్నారంటే ఇక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మురుగునీరు ప్రవహించాల్సిన నాలాలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. మరోవైపు ప్రధాన వీధిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. వైర్లు వేలాడుతున్నాయి. ఎలాంటి రక్షణ కంచెలు ఏర్పాటు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంవత్సరంలో 365 రోజులు మొత్తం డ్రైనేజ్ నీళ్ళే. ఇక్కడ వర్షం పడితే కూడా ప్రాబ్లం, అదే ప్రాబ్లం. మాకు ఏం సమాధానం లేదు. మా గురించి ఒక రిక్వెస్ట్, ఈ డ్రైనేజ్ సమస్య ఇక్కడ సాల్వ్ చేస్తే బాగుంటుంది. చిన్న పిల్లలు వెళ్తారు, పెద్దోళ్ళు వెళ్తారు, ఆఫీస్కి వెళ్తారు, అందరికీ డ్రైనేజ్ నీళ్ళలోనే వెళ్ళాల్సి వస్తుంది. షాపులు, బిజినెస్కి కూడా చాలా ప్రాబ్లం ఉంది. డ్రైనేజ్ ప్రాబ్లం. వరదలు వస్తే మొన్న వరదలకి కారే ఎత్తుకుపోయింది, అంత ప్రాబ్లం ఉంది. ఎప్పుడు కూడా వర్షం పడితే మొత్తం మునిగిపోతూనే అక్కడి నుంచి ఉన్న డ్రైనేజర్లో ఉన్న ఓపెన్ సంబంధించిన ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఈ మధ్యకాలంలో ఆ పక్కన క్రాస్లో ఓపెన్ చేసి జస్ట్ అలాగా ఓపెన్ చేశారు, కానీ పేరుకి టైంకి దొబ్బేశారు వాళ్ళు. ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అంటే అక్కడ ఏం జరగలేదండి, చేశారు, జరిగారు, నీళ్ళు వస్తున్నాయి మామూలుగానే. డ్రైనేజ్ వాటర్ అండి, సామాన్య వాటర్ కాదు ఇది. ఇంత ఘోరంగా ఉంది తెలుసా మీరు? పట్టించుకోండి సార్ ప్రభుత్వం. ఇలా ఉంటే ఎలాగ సార్ మీరు? నేను గొప్ప అనుకోవడం కాదండి. ఇక్కడ చేయాలి, ప్రజలకు, సామాన్య ప్రజలకు ఏం సాయం చేస్తున్నారు మీరు చెప్పండి. చూడండి ఎంత ఘోరంగా ఉంటుంది. ఈ రోజు ఎప్పుడు కూడా నిత్యం కూడా తడుస్తూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎక్కడ చూడలేదు సార్. వరద నీరు ముంచెత్తడంతో జూబ్లీ హిల్స్, గాయత్రి హిల్స్, వెంకటగిరి ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు లోతట్టు ప్రాంతాలైన కృష్ణానగర్ ఏబీసీ బ్లాకుల్లో ప్రవహిస్తుంది. వరద నీటితో కృష్ణానగర్ మీదుగా అమీర్పేట, పంజాగుట్ట వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది. ఇంద్రానగర్ నుంచి కృష్ణానగర్, యూసఫ్గూడ, మైత్రివనం, అలాగే ఎర్రగడ్డ, ఈఎస్ఐ, ఎస్ఆర్ నగర్ వైపు గంటల కొద్ది రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ ఏరియాలో వరద నీరు సాఫీగా వెళ్లడానికి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ లేదు. మురుగునీరు ఎప్పటికీ రోడ్లపై పారుతున్నది. అంతేకాదు మ్యాన్హోల్స్ నుంచి కూడా మురుగునీరు నిరంతరం రోడ్లపైకి వస్తుండటంతో భరించలేని కంపు వెదజల్లుతున్నది. దోమలు వ్యాప్తి చెంది రోగాల బారిన పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వేడి కృష్ణానగర్ వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. వర్షం వస్తే చాలు కృష్ణానగర్ చిగురుటాకులా వణికిపోతుంది. వరదలు పోటెత్తడంతో పలు కాలనీలన్నీ జలమయం అవుతున్నాయి. ఈ వరదలకు కాలనీ బయట ఉన్నటువంటి పార్క్ చేసిన వాహనాలు కానీ కార్లు కానీ కొట్టుకుపోతున్నాయి. అంతేకాదు వరదలతో ఈ ఏరియాలో పిల్లలను స్కూలుకు పంపించాలన్న తీవ్ర అవస్థలు పడుతున్నామని కృష్ణానగర్ వాసులు చెప్తున్నారు. గవర్నమెంట్ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కృష్ణానగర్ వరద కష్టాలు తీర్చాలని ఈ కాలనీ వాసులు కోరుతున్నారు. కెమెరామెన్ చందుతో పూర్ణచందర్, టీ న్యూస్, హైదరాబాద్.